ఊపిరిగా తను ఎవరైనా నడిచిన బాటలో నడవాలంటూ తన ఊపిరి పీల్చుకునే వాళ్ళని సైతం సింహ స్వప్నంలో నిలబడ్డా అశోక్ మన ముందుకు వస్తున్నాడా? సూటిగా చూస్తే నా ఎగుటకు నేరుగా వస్తే నా పిడికిలి వాడిగా వేస్తే ఈ పోకిరి పొగరును కవిస్తే గుడ్ మార్నింగ్ సార్. డాక్టర్ రవీంద్ర గారు ఈ ప్యాకెట్ నీకు ఇచ్చినమ్మని పంపి. అలాగా ఎలాయు? రవీంద్ర గారు ఏమని చెప్పారా? రేపు రాత్రికి వాళ్ళ అమ్మాయి బర్త్డే పార్టీ ఉందంట, మిమ్మల్ని తప్పకుండా రమ్మన్నారు. వస్తారుగా? ఆత్మని పిలిస్తే తప్పకుండా వస్తాను, రాకుండా ఎలా ఉండగలను? ఐ కమ్ షూర్. ఓకే సార్, వెళ్ళొస్తాను. ఆగు మిస్టర్ అశోక్, అప్పుడే వెళ్తున్నావు? వచ్చిన పని అయిపోయిందా? డాక్టర్ రవీంద్ర గారు చెప్పిన పని పూర్తి చేశాను కదా. అన్నట్టు నా పేరు అశోక్ అని మీకెలా తెలుసు? ఈ సమ్రాట్ సాధ్యం కానిది ఏది లేదు అశోక్. నువ్వు ఆ రవీంద్ర పిలిస్తే రాలేదు, నా గురించి తెలుసుకోవటానికి ఇక్కడ కడుగు పెట్టావు. నీ గురించి తెలుసుకోవాల్సిన అవసరం నాకేంటండి? నువ్వు నన్ను పట్టుకోవటానికి ప్రభుత్వం మించిన ఒక సిబి ఏజెంట్ కాబట్టి. వెల్, తెలిసిన తర్వాత మన మధ్య దాగుడు మూతలు ఎందుకు? నువ్వు ఎన్నో నేరాలు చేస్తున్నావు. నీ ఆట కట్టించి నిన్ను జైల్లో పెట్టించడానికి నేను ఈ ఊరు వచ్చాను. నువ్వు వచ్చినా నన్నేం చేయగలవు? నేను ఏం నేరం చేశానని? నువ్వు నేరస్తుడువో కాదో చెప్పవలసిందే. అది నువ్వు కాదు, న్యాయస్థానం. ఏ నేస్తాను? నన్ను నేరస్తులా నిరూపించలేదు. ఏ పోలీసు అధికారి నన్ను అరెస్ట్ చేయలేదు. సామ్రాట్, నీకు పోలీసులంటే తేలిక అభిప్రాయం ఉన్నట్టుంది, కానీ నీ అభిప్రాయం తప్పని నిరూపిస్తాను. నీకు తిరుగులేని శిక్ష ఇస్తాను. నిన్ను నేరస్తునిగా చట్టానికి అప్పగిస్తాను. అధికారం ఉందని చేతిలో అనవసరమైన ఆరోపణలు చేస్తే ఆ నేరాలు రుజువు చేయలేక నువ్వు నవ్వులు పోలేతావు. నీకంటే తెలివైన హంతకులను ఎందరినో, నీకంటే మేధావులను నరహంతకులను ఎందరినో కటకటాలు లెక్కెట్టించిన కర్కోటకన్ని నా ముందు నువ్వు అతి తెలివి చూపిస్తే నిన్ను నిర్దాక్షిణంగా నడి బజార్లో ఈడ్చుకుంటూ వెళ్తాను. జాగ్రత్త. నన్ను దోచుగా న్యాయస్థానం ముందు నిలబెట్టాలని నీలాంటి పోలీసులు అందరూ కట్టకట్టాలు పాడైపోయారు. కానీ వాళ్ళకన్నా మనగాడా నువ్వు? పచ్చినెత్తురు తాగే పరమకిరాతకులు, నడి బజార్లో హత్యలు చేసే నరహంతకులు నా చేతిలో తప్పించుకోలేక చిత్తైపోయారు. నువ్వు వాళ్ళకంటే మొనగాడివా? నువ్వు తమ్మున మనగలడైతే తెలియని పోలీసు అధికారి అయితే నేను నేరం చేస్తున్నప్పుడు పట్టుకో, అంతేగాని అనవసరంగా నా మీద తలపడాలని చూస్తే నేరం మొత్తం చేస్తాను. ఆల్ రైట్, నువ్వు నేరం చేస్తున్నప్పుడే పట్టుకుంటాను. తిరుగులేని సాక్ష్యంతో నీకు తిరుగులేని శిక్ష ఇస్తాను. అశోక్, నువ్వు గాలిని బంధించాలని చూస్తున్నావు అంతే. నీ నీడను పట్టుకోవాలని ప్రయత్నిస్తున్నావు.
ఉంటుందా? కానీ తెలియని పోలీస్ అధికారే కావచ్చు. కానీ ఈ సమ్రాట్ దెబ్బకు నువ్వు తట్టుకోలేవు అశోక్. మిస్టర్ సామ్రాట్, నువ్వేదో నలుగురు అధికారులు హేమొచ్చినంత మాత్రాన నువ్వు అజయుడు అని ఆనందించకో. నీలాంటి అజయుల్ని అంతం చేసి శాంతిని స్థాపించే అసాధ్యుని నేను. ఇన్నాళ్ళకి సంబంధించి దొరికావు. ఈ మహాసంగ్రామంలో అంతమీజం నీదా నాదా కాలువే నిర్ణయిస్తుంది. ఇట్స్ మై ఛాలెంజ్.